నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే ఎలాంటి కెమికల్ సబ్స్టెన్సెస్ ఉన్నా ట్యాబ్లెట్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో వైద్యం చేయబడును. హెర్బ్స్ ఉంటాయి, అలాగే యాక్యుపంక్చర్. దీంట్లోనే 14 రకాల వైద్య విధానాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి అంటే ప్రతి మనిషి యొక్క శరీరం యొక్క స్పందన చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు, ఎలాంటి ఎమోషన్స్ కలిగి ఉన్నారు, అంటే బాధతో ఆరోగ్యం చెడగొట్టుకున్నారా, లేకపోతే వంశపారంపర్యంగా వచ్చినాయా, ఇవన్నీ రూట్ కాజ్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది తెలుసుకుని డాక్టర్ గారు వైద్యం చేస్తారు. ఎప్పుడైతే ఒక మనిషికి మానసికంగా వైద్యం చేస్తూ ఆరోగ్యంగా కూడా వైద్యం చేస్తూ ఉంటేనే ఆ మనిషి పరిపూర్ణంగా ఆరోగ్యవంతుడు అవుతారు. ఎవరైనా సరే. అదే యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ యొక్క ప్రత్యేకత. ఇక్కడ కొన్ని విషయాలు చర్చించాల్సిన సమయం సందర్భం వచ్చింది కూడా. ఏ మనిషి అయితే ఆహారపు అలవాట్లు మంచిగా పాటించరో, నిద్ర సరిగ్గా పోరో, మిడ్ నైట్లు తినడం, టైం తప్పించి తినడం, మిడ్ నైట్లు ఎక్కువగా మేలుకొని ఉండటం, ఇలాంటివి చేస్తూ ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఆలోచనలు అనేవి చాలా అస్తవ్యస్తంగా వస్తాయి. కాసేపు బాధతో, కాసేపు దుఃఖంతో, కాసేపు ఆందోళనతో వస్తాయి. ఎందుకంటే అది వాళ్ళు చేసుకున్న డిస్టర్బెన్సే ఆరోగ్యాన్ని. అక్కడే మీరు గుర్తించాలి. ఇలా అస్తవ్యస్తంగా ఒక స్థిరంగా లేని ఆలోచనలు వస్తున్నాయి అంటే నేను నా ఆహారపు అలవాట్లలోనూ, అలాగే ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు, వారి పట్ల వారు చేసుకునే పనులు, అలాగే నిద్ర సరిగ్గా పోవటం లేదని గుర్తించాలి. గుర్తించకుండా ఏం చేస్తారు అంటే 2 ట్యాబ్లెట్లు వేసేసుకుంటారు. తలనొప్పి రాగానే, నిద్ర లేకపోతే తలనొప్పి వస్తుంది, తీవ్రమైన ఒత్తిడిలాగా ఉంటుంది, తిన్న ఆహారం కూడా అరగదు, విసుగ్గా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది, అస్తవ్యస్తంగా అనిపిస్తుంది, మూడ్ స్వింగ్స్ విపరీతంగా ఉంటాయి. ఇవన్నీ గుర్తించాలి. ఇది వారి యొక్క బాధ్యత. ఇలాంటి వాటి వల్ల జీవితం చాలా అగమ్య గోచరంగా ఉంటుంది. అంటే ఏం చెయ్యాలన్నా చేయలేరు, నీరసంగా ఉంటుంది, బాడీలో చాలా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. ఆహారం తిన్నట్టే అనిపిస్తారు కానీ అది రక్తంగా కన్వర్షన్ అవ్వదు. ఇలాంటివన్నీ జరగడానికి కారణాలు కూడా కొన్ని తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఇది సహజం అయిపోయింది వాళ్ళ జీవితాల్లో. పెరుగుతున్న ఖర్చులు, ఆదాయం తక్కువ అవ్వడం, దీనికి కారణాలు చాలా ఉన్నాయి. కరోనా వచ్చిన తర్వాతే అందరూ ఎందుకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని అంటే లంగ్కి చాలా ఎఫెక్ట్ అయింది ఆరోగ్యపరంగా. లంగు లార్జ్ ఇంటెస్టైన్ అంటే ఊపిరితిత్తులు, పెద్ద ప్రేగు అనేవి ఏదో పని చేయడం కాదు, శరీరంలో ఉండి మనిషిని బతికించడానికి కాదు. చాలా ఇంటర్నల్గా చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ఈ 2 ఆర్గాన్స్ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా చాలా బాగుంటారు. ఎందుకు అనే విషయాలు మేము ఇదివరకు చేసిన ఆన్లైన్ క్లాసుల్లో, పంచభూత తత్వం క్లాసుల్లో చాలామందికి వివరించాం. వాళ్ళు అందరూ పాటించారా అని అంటే పాటిస్తే చాలా బాగుంటాం అందరం. కొంతమంది పాటించామని నటించారు, కొంతమంది ఏదో చెప్తున్నామని అనుకున్నారు. ఎందుకంటే ఫ్యాక్ట్ అనేది ఏ మనిషి పాటించడానికి ఇష్టపడరు. వాళ్ళు అప్పటి వరకు వేరే సిద్ధాంతాల్లో ఉంటారు కనుక ఫ్యాక్ట్ని ఎవరూ తట్టుకోలేరు కూడా, అంగీకరించలేరు, తట్టుకోలేరు. ఒకవేళ తెలిసినా ఆచరించే అంత శక్తి, దమ్ము, ధైర్యం ఉండదు. ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ విషయం.
వారి తప్పుల్ని వాళ్ళు ఒప్పుకున్నారనుకోండి, చాలా సిగ్గుచేటులాగా ఫీల్ అయిపోతారు. కానీ తప్పును అంగీకరించి ఎప్పుడైతే జ్ఞానంతో అడుగులు వేశామో మహోన్నతమైన వ్యక్తిలాగా వాళ్ళకి వాళ్ళే కనపడతారు. జీవితం చాలా ఆనందంగా కనపడుతుంది. కష్టం అనేదే దరి చేరదు. అందరూ స్పిరిచువల్గా కానీ మోటివేషనల్ వీడియోస్ విని నేను మారిపోవాలి రేపటి నుంచి అనుకుంటారు. కానీ చెయ్యకపోవడానికి నిర్లక్ష్యం, తమ తప్పుని వారు ఒప్పుకోవడానికి కూడా అంగీకరించలేని మనస్తత్వం, బద్ధకం, ఇట్లాంటివి ఉంటాయి కారణాలు. ఎందుకు అంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, భగవంతుడే మమ్మల్ని పుట్టించారు, ఆయనే ఒక్కసారి ఏదో మేము మొక్కులు మొక్కాము, మేము గుడులకి వెళ్ళాము, ప్రదక్షిణాలు చేసాము, ప్రసాదాలు పెట్టాము, మొక్కుబడులు చెల్లించాము, అలాగే ఏదో ఒక మహత్యం జరిగి మేము అనుకున్నవన్నీ కోరిన కోరికలన్నీ కష్టం చేయకుండా వచ్చేస్తుంది అనే ఒక గుడ్డి నమ్మకం. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? పని చెయ్యందే, తెలివిగా ప్రవర్తించందే, జ్ఞానంతో లేనిదే, మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు లేనిదే ఏది జరగదు. జీవితం ఆనందంగా ఉండదు. దేనికి లోటు లేకుండా జీవించలేరు. ప్రతిదానికి లోటే ఉంటుంది. కొంతమంది ధనవంతులను చూసి వాళ్ళ తలరాత అనుకుంటాం. కాదు, వాళ్ళు ఎంచుకున్న పని మీద దృష్టిని సారించడం, ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఎలా ఆహారపు అలవాట్లు ఉండాలి, ఏ టైంకి నిద్రపోవాలి, ఎలా ధ్యానం చేయాలి, ఎలా జ్ఞానంతో ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి, ఇవన్నీ కలిగి ఉంటారు. వాళ్ళ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎంతసేపు ఏది అంటని వాళ్ళలాగా తామరాకు మీద నీటి బొట్టులాగా జీవిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నేను చూస్తున్నాను, రమణ మహర్షుల వారు ఏం చెప్పారో అనే దాన్ని వీళ్ళ సొంత పైత్యాలతో పక్కదావ పట్టిస్తున్నారు. ఆయన రమణ మహర్షుల వారు నీవెవరు అని అడిగారంటే, నీలో ఉన్న శక్తిని తెలుసుకో, దానిని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకో. అంటే శక్తిని తెలుసుకుని ఆ శక్తిని నీ జీవితానికి ఉపయోగించుకో అని చెప్పారు. అది వదిలేసి ఏదేదో చెప్తారు, ఏదేదో మాట్లాడతారు. వీళ్ళ సొంత పైత్యాలు ఇవన్నీ. తెలుసుకోవాలి మీ శరీరంలో ఉన్న ఆర్గాన్స్ ఏ పని చేస్తున్నాయి, మీ జీవితానికి ఎలా ఉపయోగించుకోవాలి ఆర్గాన్స్ యొక్క శక్తిని. అంతేగాని దేహం అంటే ఒక చెత్తబుట్ట కాదు. దేహం అంటే దేవాలయం. శరీరం దేవాలయంలాగా చూడండి. మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉండండి. చక్కగా టైంకి నిద్రపోండి. వెజిటేరియన్ ఫుడ్ ఎంత అవసరమో నాన్ వెజ్ కూడా మనిషికి అంత అవసరం. శక్తినిచ్చేది నాన్ వెజ్ కూడా. ఇప్పటి వరకు చాలామంది మూర్ఖత్వంతో నాన్ వెజ్ తినమాకండి అని చెప్తారు. మినిమం అన్నా తీసుకోవాలి. ఎందుకంటే లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా అనేది పక్కన పెడితే ప్రతి మనిషి శరీరంలో 600 లక్షల కోట్ల కణాలు ఉన్నాయి. ఈ కణాలు అన్నీ పనిచేయాలి అంటే భూమి మీద మనకు అందుబాటులో ఉన్న వెజిటేరియను నాన్ వెజిటేరియన్ ఆహార పదార్థాలు రెండూ తీసుకోవాలి. అలాగే ఆహారంలో ఫైబరు, ప్రోటీను, కార్బ్స్ చక్కగా ఉండేటట్లు చూసుకోవాలి. ఆహారాన్ని నమిలి తినాలి. ఈవినింగ్ 6 o'clock కల్లా డిన్నర్ కంప్లీట్ చేయాలి. చక్కగా 9-9:30 కల్లా నిద్రపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తెల్లారుజామున 3:30 కానీ 4 గంటల లోపల నిద్రలేచి చక్కగా ధ్యానం చేసుకుని, అంటే వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ధ్యానం చేసుకుని మళ్ళీ వాళ్ళ పనుల్లో నిమగ్నం అవ్వాలి. ఇలాంటి ఆచరణ కలిగి ఉంటే ఎక్కడా లోటు ఉండదే. అప్పుడు వాళ్ళకి వాళ్ళ యొక్క శక్తి అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. యూనివర్సల్